బిర్యానీ ఓపెన్ చేసి ఇంకా సర్వ్ అయితే చేసేసుకున్నాం అనమాట అందరము 5 మెంబర్స్. కేఎఫ్సి చికెన్ పకోడీ మెరిడియన్ బిర్యానీ అనమాట. మంచిగా తెప్పించేసుకొని తింటున్నాం. ఈ వర్షంలో బయటకి వెళ్ళి ఎవరు చికెన్ మటన్ తీసుకొస్తారులేండి ఇంట్లో. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? లాక్డౌన్ లాగా అందరు ఇంట్లోనే కూర్చున్నారని తెలుసు, ఎందుకంటే బయట ఫుల్ వర్షం కాబట్టి పొద్దున్నుంచి. ఇంక ఈ వర్షంలో బయటకు వెళ్ళి చికెన్ ఏం తెస్తాం, మటన్ ఏం తెస్తాం, అసలు వంట ఏం చేస్తామో మేమైతే బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఏమేమి ఆర్డర్ చేసుకున్నామో మీరు కూడా చూసేసేయండి. మెరిడియన్ బిర్యానీ, కేఎఫ్సి చికెన్ అండ్ చికెన్ పకోడీ అనమాట. ఇదిగో మెరిడియన్ బిర్యానీ కనిపిస్తుందా? ఎందుకు పర్టికులర్గా మెరిడియన్ బిర్యానీ అని చెప్తున్నా అంటే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అనమాట. అక్కడ సూపర్ టేస్ట్ ఉంటుందని చెప్పేసి మేము ఎప్పుడు అక్కడ నుంచే తెచ్చుకుంటాం. సో మీరు వర్షంలో ఈరోజు ఇంట్లో కూర్చొని ఏం తింటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఏమేమి తెచ్చుకున్నామో అన్నీ చూపిస్తూ ఉంటాను. స్కిప్ చేయకుండా చివరకు తప్పకుండా చూసేయండి. బిర్యానీ ఓపెన్ చేసి ఇంకా సర్వ్ అయితే చేసేసుకున్నాం అనమాట అందరము 5 మెంబర్స్. కేఎఫ్సి చికెన్ పకోడీ మెరిడియన్ బిర్యానీ అనమాట. మంచిగా తెప్పించేసుకొని తింటున్నాం. ఈ వర్షంలో బయటకి వెళ్ళి ఎవరు చికెన్ మటన్ తీసుకొస్తారులేండి, ఇంట్లోనే చేసుకుందామన్నా కుదరదు. అందుకే మంచిగా బయట నుంచి తెప్పించేసుకున్నాం. ఇదే మంచి టైం, ఇలాంటి వెదర్లోనే బయట నుంచి తెప్పించుకొని తినాలని చెప్పేసి మా మమ్మీకి మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాం. తను ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది ఫుల్గా. కెమెరా వైపు చూడమని చూసా ఎలా అవుతుందో. నేను ఎక్కిరిస్తుంది అనమాట, నేను వీడియోస్తో ఇలా చూస్తా అలా చూస్తా అని. ఇంకా నాకైతే లెగ్ పీస్ రాలే, చాలా ఫీల్ అయ్యాను నేను. నిజంగా లెగ్ పీస్ వస్తుంది అనుకున్నా, అందుకే రాలేదని కోపంతో కొంచెం బిర్యానీ వేసుకున్నా. ఇలాగ కేఎఫ్సీ లెగ్ పీస్ ఉంది కదా, దాంతో అడ్జస్ట్ చేసుకుంటా నేను. మరి అంత పట్టింపు ఏముండే. చూడండి బాక్స్లో ఎంత ఉంది, నా ప్లేట్లో ఎంత ఉంది. నేను తినేది ఇంతే, కానీ ఆతృత మాత్రం అంత అనమాట. మా మమ్మీ వాళ్ళు అంటారు ఆ బాక్స్లో సగం అయినా తిను అని ఛాలెంజ్ చేస్తారనమాట. కానీ నిజంగా నేను అసలు సగం బిర్యానీ కూడా తినలేను, కొంచెమే తింటా. చికెన్ పకోడీ నాకు బాగా నచ్చింది, మంచిగా చికెన్ పకోడీ అయితే తినేసాను. లెగ్ పీస్ ఇంకా ఇంత కొద్దిగా బిర్యానీ తిన్నప్పటికీ నా కడుపు అనేది ఫుల్ అయిపోయింది అనమాట. ఇంకా లెగ్ పీస్ కూడా తినలేదు, అలానే పెట్టేశాను సైడ్కి. చాలా బాగుండే బిర్యానీ అయితే. ఎప్పుడు అంతే, మెరిడియన్ బిర్యానీ నాకు మెల్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఎందుకు లెగ్ పీస్ ఫీల్ అవుతుంది అని చెప్పేసి ముందైతే చికెన్ పకోడీ ఫినిష్ చేసేసాను. ఫినిష్ చేసిన తర్వాత ప్లేట్లో ఉన్న బిర్యానీ కూడా నిదానంగా ప్రశాంతంగా తిన్నామన్నమాట. చూడండి ఆ బాక్స్లోది అలా ఉంది, నా ప్లేట్లోది అలా ఉంది. అలా ఉంటుంది తిండి. ఊరికే ఎక్కిరించారు మా ఇంట్లో వాళ్ళు నన్ను. చికెన్ పకోడీ అయితే మంచిగా తినేస్తున్నాను అనమాట. అండ్ కేఎఫ్సీ లెగ్ పీస్ తినాలా వద్దా అని ఆలోచిస్తూ ఫైనల్గా దాన్ని కూడా కుమ్మేసాను, ఒక కుమ్ముడు. అంతే, మరి మనతో పెట్టుకుంటే అలానే ఉంటుంది. సో ఇదన్నమాట ఈరోజు సండే. అండ్ వర్షంలో బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిన్నాం. లాస్ట్లో కొంచెం లిమ్కా తాగేసాను, ఎక్కువ తాగలేదు. సో ఈ వర్షంలో ఈ సండే రోజు మీరేం తిన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా స్పెండ్ చేశారనేది కూడా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ నా వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా షేర్ చేయండి.